ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశము అనంతపూర్లో చెత్త పాలన. ఈ చెత్త పాలన గురించి ఇక్కడుండే స్థానిక నాయకులు, ఎమ్మెల్యే గారు ఎంత మంచి పాలన అందిస్తున్నారు ఈ అనంతపురం ప్రజలకు అనేది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో అనంతపూర్లో హర్షించదగిన విషయం ఏమంటే వర్షాలు మంచిగా కురుస్తున్నాయి. దాన్ని హర్షించదగిన విషయమే. కానీ అధికారుల వైఫల్యాలతో, పర్యవేక్షణ లేకపోవడంతో అనంతపురం అంతా అంధకారం అయిపోయింది. మొన్నటి రోజున పడిన వర్షానికి దాదాపు 24 గంటలు 35 గంటలైనా కూడా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరానే లేదు. దీని వైఫల్యం ఎక్కడుంది? అధికారులతో సమన్వయం చేసుకొని ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే వర్షాకాలంలో మనం ఏ విధంగా ప్రికాషన్ తీసుకోవాలి, ఏ విధంగా మనము చర్యలు తీసుకోవాలి, విపత్తు ఏదైనా ఏర్పడినప్పుడు ఏ విధంగా ఉండాలనేది తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా తెలిసేది ఏమంటే స్థానిక ఎమ్మెల్యే గారికి అనంతపురం గురించి అవగాహననే లేదు. అదే ముఖ్యంగా ఈ ఫెయిల్యూర్కి ఇది నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా హాస్పిటల్ వెంటిలేటర్ పైన ఉందా, అధికారులు వెంటిలేటర్ పైన ఉన్నారా, లేకపోతే హాస్పిటల్ కమిటీ వెంటిలేటర్ పైన ఉందా కూడా తెలియజెప్పాల్సిన అవసరము కలెక్టర్ గారి మీద కూడా ఉంది, స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పైన ఉంది. ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు హాస్పిటల్కి ఒక మానిటరింగ్ కమిటీ ఉంటుంది, డెవలప్మెంట్ కమిటీ ఉంది. ఆ డెవలప్మెంట్ కమిటీ ఏం చేసింది? ఈ మధ్యకాలంలో తరచూ హాస్పిటల్లో గొడవలు, ప్రతి పేషెంట్కి వాళ్ళు ట్రీట్మెంట్కి వస్తే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు పేపర్లో పెద్ద ఆసుపత్రి గురించి ఏదో ఒక ఆర్టికల్ వస్తూనే ఉంది. అంటే వీళ్ళకి ఎవరికి చలనం లేదా, బాధ్యత లేదా? మీరు ఎమ్మెల్యే అయిపోతాని మీ బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారా? ప్రజలు ఓట్లేసి గెలిపించిండేది ఈ అనంతపురం నగరంలో ఏ సమస్య వచ్చినా కూడా మీరు ముందుండాలని ఎమ్మెల్యే గారు. మీరు అలా కాకుండా నేను ఎమ్మెల్యే అని చెప్పి ఎప్పుడో విజిటర్ మాదిరి మీరు వస్తే మాత్రము ఇదే విధంగా కంటిన్యూ జరుగుతుంటాయి. అధికారులకు కూడా ఒక కంట్రోల్ అనేది ఉండదు. దాన్ని మీరు ఖచ్చితంగా మీరు చూడాలి. మీ దృష్టికి తెస్తున్నాం. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం జరిగి ఎన్ని రోజులైంది? ఏ నిర్ణయాలు తీసుకున్నారు? హాస్పిటల్లో జనరేటర్ లేదని చెప్పి ఒక ధర్మవరం వాసి ట్రీట్మెంట్ తీసుకుంటూ మోహన్ అనే వ్యక్తి 40 సంవత్సరాల అతనికి చనిపోయినాడు. కేవలం విద్యుత్ ఆగిపోవడం వలన, మీ హాస్పిటల్లో జనరేటర్స్ పనిచేయకపోవడం వలన అక్కడ అధికారుల వైఫల్యం నీట్గా కనిపిస్తుంది. చర్యలు ఏమైనా తీసుకున్నారా? వీటికన్నిటి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా అనంతపురం నగరంలో అనంతపురం నగరపాలక సంస్థ ఏ విధంగా ప్రజలకు సేవలు చేస్తుంది, ఏ విధంగా పారిశుద్ధ్యం మీద శ్రద్ధ ఉందని కూడా మీరు గమనించాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. గతంలో మేము మే 13వ తారీఖున బహుశా మేము మీడియా సమావేశం పెట్టి అనంతపురంలో ఏ విధంగా ఉంది ఈ చెత్త పాలన, ఈ చెత్త నాయకులు చేస్తున్న చెత్త పాలన ఎట్లా ఉంది ఏం అనేది మేము క్లియర్గా చెప్పినాం. చెప్పిన రోజున కలెక్టర్ గారు కూడా 20 రోజులు టైం పెట్టి 20 రోజుల్లో మొత్తం అనంతపురం మారిపోతుంది అన్నట్టుగా మా భరోసా ఇచ్చినారు. 20 రోజులు అయింది, మారింది, అనంతపూర్ మారింది, అంధకారం అయిపోయింది అనంతపూర్. కలెక్టర్ గారు, కమిషనర్ గారు మీరు గమనించండి, ఏం జరుగుతుంది అనేది కూడా మీరు గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో విషయం చెప్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళినా కూడా 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అయిన అభివృద్ధి మేము చేస్తానంటారు. మీరు 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అయిన అభివృద్ధి 3 రోజుల్లో మీరు అభివృద్ధి మీకు కనిపిస్తుంది. అనంతపురం ఏమైంది అనేది మీకు తెలుస్తుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మాటలు చెప్పడం చాలా ఈజీ. మీరు ఎక్కడికి వెళ్తే ఆ టైంకి మాట్లాడేస్తారు, వెళ్ళిపోతారు. అది అమలవుతుందా లేదా అని కూడా మీరు గమనించాలని చెప్పి కూడా నేను స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే జనశక్తి నగర్లో ప్రొటెక్షన్ వాళ్ళ గురించి మీరు ఎమ్మెల్యే గెలిచిన 1-2 నెలల్లోనే అక్కడ విజిట్ చేసినారు. డిపిఆర్ అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది, రేపో మాపో కట్టేస్తాం అన్నట్టు మీరు చెప్తారు. అదేవిధంగా డంప్యాడ్కి వస్తారు, ఓ శ్రీ రేపులాగా అక్టోబర్ అంటారు, డిసెంబర్ అంటారు, మార్చ్ అంటారు. డంప్యాడ్ మాత్రం క్లీన్ కాదు, అది కొండలు పేరుకుపోతానే ఉంది. ఎక్కడికి వెళ్ళినా అనంతపురంలో అన్నీ నేనే చేసినానంటారు. మీరు చేసింది ఏమీ లేదు. అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది అభివృద్ధి.
ఎన్ని వేల కోట్ల అభివృద్ధి మేము చేసినాం. స్పెషల్ గ్రాంట్ 25 కోట్లు తెచ్చారు అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం అభివృద్ధికి. మీరు ఈ 2 ఏళ్ల కాలంలో ఏదైనా తెచ్చారా? ఏ గ్రాంట్ అయినా తెచ్చారా సపరేట్గా? ఏదైనా కూడా మనకు హక్కుగా వచ్చే అనంతపురం నగరపాలక సంస్థకు హక్కుగా వచ్చే ఆ మొత్తాన్నే మీరు డెవలప్మెంట్ కోసం వాడుతున్నారు. అది కూడా అరాకొరాగానే పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ గమనించండి. తర్వాత మీరు మా మాజీ కార్పొరేటర్ నరసింహులు గారు చెప్పినట్టు 62 గెలుస్తారో 72 గెలుస్తారో తర్వాత చూద్దాం. ఫస్ట్ మీరు అనంతపురం నగర ప్రజలకు మీకు ఓటేసిన గెలిపించిన వాళ్ళకి మంచి సేవ చేయండి. వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని విషయాల్లో కూడా మీరు ముందుండండి. తర్వాత 62 72 అనేది స్థానిక సంస్థల్లో మేము కూడా రెడీగా ఉన్నాము. మేము కూడా ఖచ్చితంగా ఏఎంసీని కైవసం చేసుకుందని కూడా మా ప్రణాళిక మాకు ఉంటుంది. ఖచ్చితంగా అనంతపురం నగరపాలక సంస్థ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం వస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి అదేవిధంగా నాతోటి వైఎస్ఆర్సీపీ లీడర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే, మా కార్పొరేటర్లు పదవీ కాలం అయిపోయి దాదాపుగా 2 నెలల 15 రోజులు పూర్తి అయింది. ఈ మధ్యలో ఈ 2.5 నెలల కాలంలో అనంతపురం అర్బన్ పరిస్థితి చూస్తూ ఉంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా పేపర్లో చూస్తున్నారు. ప్రజలు ఈరోజు లవోదిబోవని కొట్టుకుంటా ఉన్నారు. ఈ శానిటేషన్ వర్కర్లు ఎక్కడ పోయారు? తర్వాత కమిషనర్ అసలు అనంతపురం మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ ఉన్నాడా లేదా? ఇది మెయిన్ కావాలి మాకు. ఎందుకంటే గత ఈ 3 రోజుల నుండి 3 రోజులే కాదు, దాదాపు అంతకుముందు 1 వీక్ ముందు కూడా వారం కిందటి కూడా వర్షం పడింది. 10 రోజులు కావస్తూ ఉంది. ఈ 10 రోజుల కాలంలో వర్షం గాలి రావడం వల్ల చెట్లు ఎక్కడెక్కడ పడిపోయాయి. మరి ఈ కమిషనర్ గారు చెట్లు ఎక్కడ పడిపోయినాయి, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని పర్యవేక్షణ చేస్తున్నాడా లేదా? అసలు ఉన్నాడా లేదా? ఒక 15 రోజుల కిందట చూసాము ఎన్నో కమిషనర్ను, ఎమ్మెల్యే గారిని, మన మున్సిపల్ ఆఫీస్కు స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ గారు ముగ్గురు కలిసి ఏం చెప్పారు? శానిటేషన్ పైన మేము ఒక ప్రణాళిక 30 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేశాము అని చెప్పారు, యాక్షన్ ప్లాన్. మరి మీరు ఈ ప్రణాళిక చేసినప్పుడు ఈ ప్రణాళిక ఉద్దేశం ఏమని చెప్పారు? మీరు ఏ డివిజన్లో, ఏ వీధిలో, ఏ టయానికి శానిటేషన్ వర్కర్లు వస్తారు, అక్కడ ట్రాక్టర్లు వచ్చి చెత్త ప్రతి ఇంటి ఏ టైంలో ఆ ఇంటి ఓనర్లు చెత్త ఇవ్వాలనే ఒక ప్రణాళిక తయారు చేశారు. మరి ఈ ప్రణాళిక ఉద్దేశంలో మీరు ఈ 15 రోజుల్లో ఎక్కడైనా ప్రజలకు అవగాహన కల్పించారా? మీ వీధికి ఈ ట్రాక్టర్ ఈ టయానికి వస్తుంది, మీరు చెత్త సిద్ధం చేసుకొని ఆ ట్రాక్టర్కి ఇవ్వండి అని ఈ ప్రణాళికలో ఈ అవగాహన ఏమైనా కల్పించారా ప్రజలకి? మరి 15 రోజుల కాలం గడిచిపోయింది. ఇంకున్నది మీ యాక్షన్ ప్లాన్కి 15 రోజులు మాత్రమే సమయం ఉంది. మరి ప్రజలకే అవగాహన కల్పించుకోకుండా మేము 30 రోజుల్లో చెత్త ఏ విధంగా బయటికి పంపేవాళ్ళ ఒక ప్రణాళిక తయారు చేసినాము అని మాటలు చెప్పుకోవడానికే సమయం గడుస్తుంది తప్ప ఎక్కడ చెత్త అక్కడే ఉండాలి. ఇది గమనించండి అని చెప్తా ఉన్నాను. మరి ఈయన మన శాసనసభ్యులు గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన ఏమంటాడు? ఈ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 2 రోజులు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. దీంట్లో మన అనంతపురం మున్సిపాలిటీలో చెత్త కానీ వర్కర్లు కాంట్రాక్టర్ దాకా వర్కులు ఎక్కడొక్కడ ఆగిపోయాయి. వాటిపైన మాత్రము ఆయన ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ 62 డివిజన్లు కొత్తగా డీలిమిటేషన్ 62కి 62 మేమే గెలుస్తాము అని చెప్తాడు. ఏ విధంగా 62కి 62 గెలుస్తాడు ఈయన? కనీసము చెత్త ఏ విధంగా ఉంది, దీన్ని ఏ విధంగా బయటకు పంపించాలో, వర్కర్లు పని చేస్తున్నారా, శానిటేషన్ ఎంఎస్ఓ ఉన్నారా, కమిషనర్ పని చేస్తున్నాడా అనే పర్యవేక్షణే లేదు నీ దృష్టిలో. మీరు ఎలా 62 డివిజన్లకు 62 గెలుస్తారు? పోనీ కాంట్రాక్టర్లు భరోసా ఇచ్చి ఎక్కడైనా వర్క్ చేపిస్తున్నారా ఇప్పటికీ? అదే జీసస్ నగర్లో దాదాపు అంటే
6 నెలల కాలం అయింది, కాంట్రాక్టర్ రాడు అని కొట్టుకుంటే కాంట్రాక్టర్ మాకు బిల్లులు కాలేదు మేము చేయలేము అని చేతులు ఎత్తేస్తాడు. మరి అలా కాంట్రాక్టర్లకి ఈ శాసనసభ్యులు గారు భరోసా ఇస్తే కదా బిల్లులు చేపిస్తాం అంటేనే కదా వాళ్ళు ముందుకు వచ్చి వర్కులు చేసేది. మరి ఏ విధంగా నువ్వు 62 డివిజన్లు గెలుస్తారు? తర్వాత గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు దాదాపుగా 1200 కోట్ల అభివృద్ధి జరిగింది. ఇవన్నీ చెప్పాం. అందులో భాగంగా పంగల్ రోడ్ నుంచి బల్లారు రోడ్డుకు 315 కోట్లతో వర్క్ స్టార్ట్ అయిపోయింది కంప్లీట్. ఒకే ఒక్క దగ్గర ఆగింది. దానికి ఆయన కావలసిన నష్టపరిహారము అయ్యేదానికి కూడా డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టాడు. ఎక్కడ? ఎల్కేపి దగ్గర రోడ్డు కొట్టేపించాడు ఆయన ఉన్నప్పుడు. ఓన్లీ మసీదు నుండి బల్లావల్ల దాటుకున్న తర్వాత విశ్వాంబర కళ్యాణ మండపం వరకు పెండింగ్ పడింది కదా. మీరు వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. మరి అనంత వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధే ఉంది. కానీ అక్కడ మీరు ఏ రోజైనా కానీ మసీదులతో కానీ బల్లావాళ్ళతో కానీ విశ్వాంబర కళ్యాణ మండపం కానీ ఇటు సైడ్ మాట్లాడి ఏంటి పరిస్థితి రోడ్డు వెడల్పు చేస్తున్నారా? చేయలేదు. ఈ రోజు అదే పనిగా అక్కడ గుంతపడి చిన్న వర్షానికే సప్తగిరి సర్కిల్ అంతా నీళ్ళు ఆగిపోతాయి. మరి ఇవి కనపడలేదా మీకు? అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు 62కు 62 గెలుస్తారో పోతారో అది పక్కన పెడితే ఈ వర్షాకాలంలో అనంతపురం ప్రజలు దృష్ట్యా వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకసారి గమనించి మొదట ఈ కావలసిన వర్షాకాలంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కాలువలు కానీ క్లీన్ చేయించేసి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఎట్లా మీ కలెక్టర్ గారు. కాబట్టి ప్రతి ఒక్క పెద్ద కాలువ నిన్నటి రోజు పడిన వర్షానికి ఆ కాలువ ఇప్పుడు హౌసింగ్ బోర్డులో ఇంటి వచ్చే కాలువ అటు సైడ్ పోయట్లేదు, అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేయట్లేదు. వర్షంలో మునిగిపోయింది మొత్తం అంతా కూడా. మరి ఇవన్నీ గమనించి మీరు ఈ 2 రోజులు తిరిగారా? అనంతపురం అర్బన్లో తిరిగారా ఎమ్మెల్యే గారు? మీరు ఏం జరిగింది? చెట్లు ఇరిగిపోయాయా? ప్రజలు ఏ విధంగా ఉన్నారు? కాలువ నీళ్ళు ఏ విధంగా వచ్చాయి? ఎట్లా మునిగిపోయిందని ఏమన్నా పర్యవేక్షించారా? తిరిగారా? ఫస్ట్ ఇవన్నీ చేయండి. తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు 62 గెలుస్తారో ఇంకా పెంచి 72 గెలుస్తారో అది పక్కన పెట్టేసి ఇప్పుడున్న పరిస్థితి గమనించి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించండి అని తెలియజేస్తున్నా.